జేసీ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు అదేవిధంగా బెనిఫిషియర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బజార్లు పెద్ద సంస్థగా రీటైల్ దుకాణాలను సరళమైన ధరలతో ఇవ్వాలని మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, పేద ప్రజలకు కానీ వారికి కూడా నాణ్యమైనటువంటి సరుకులు సరఫరా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 181 రూపాయలు ఉండేటువంటి కందిపప్పును 160 రూపాయలకు, 56 రూపాయలు ఉండేటువంటి బియ్యాన్ని 29 రూపాయలకు, అదేవిధంగా బియ్యం పచ్చి బీసీ సోనా మసూరి 52 రూపాయల నుంచి 42 రూపాయలకు ఈ సరుకులన్నీ కూడా ఇవ్వడానికి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ అని చూసిన తర్వాత ఈరోజు మా యొక్క ఏదైతే రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా పౌర సరఫరాల సంబంధించినటువంటి శాఖల ద్వారా కూడా వీళ్ళందరికీ పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలోనే 9 నియోజకవర్గాలలో ఈ బనియాన్పల్లిలో కూడా మొట్టమొదటి దుకాణం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే చాలా ప్రతి మండలానికి కూడా ఈ సరఫరాలను కూడా సరసమైన ధరలో నాణ్యమైన సరుకులు సరఫరా ఇవ్వడానికి ప్రతి జిల్లాకు కూడా ప్రతి మండలానికి కూడా హెడ్ క్వార్టర్లో ఓపెన్ చేస్తాము. సమయం కొద్దిగా ఉండడం వలన ఇంకా సర్వేలు చేస్తూ ఇంకా ఏ సరుకులు మేము నాణ్యమైన ధరలు ఇవ్వచ్చు, ఇదే విధంగా ఇంకా సబ్సిడీ వల్ల ఇవ్వవలసినటువంటి ఏవైతే మిల్లెట్స్ ముఖ్యంగా కూడా మిల్లెట్స్ని కూడా తీసుకురావాలని చెప్పి ఈరోజు పౌర సరఫరాల శాఖ కూడా దాంట్లో కూడా పాల్గొంటాము. అన్ని విషయాలు కూడా త్వరలోనే ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఈ నాణ్యమైన సరుకులు అమ్మడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.